ఈరోజు నేను మీ ముందుకి క్యాష్నో కింగా, జంతు ప్రేమికుడా, బీజేపీ నాయకుడా, హిందుత్వవాద, చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎనీ టైం ట్రెండ్. కొంతమంది చెప్పే మాటలు ఏంటి అని అంటే, చికోటి ప్రవీణ్ కానీ బీజేపీ వాళ్ళకి కానీ మన పిచ్చా వెర్రా, హిందూనికి వస్తేంది, ముస్లింకి వస్తేంది, ఇంకో మతం వాళ్ళకి ఒకసారి కోసుకొని చూడమనండి, ఎవరు చేయకోసినా అదే రెడ్ కలర్ వస్తుంది కదా. మరి అలా పందిని కోసినా రెడ్డే వస్తాయి కదా. ఈడీ రైట్స్ జరిగితే బీజేపీలోకి వెళ్ళిపోతారు. చికోటి ప్రవీణ్ మీద కూడా ఈడీ రైట్స్ జరిగినాయి కాబట్టి సరెండర్ అయిపోయాడు. చికోటికి ఈడీ నుంచి ప్రాబ్లం ఉంటే బీజేపీ షెల్టర్ కావాలంటే 1.5 year టైం పడుతుంది. 3 నెలలకు 4 నెలలకు జాయిన్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. పరిపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల మీద మీ అభిప్రాయం? ఎవరైతే అవినీతి చేస్తారో ఇమీడియట్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. వీళ్ళు కూడా సిగ్గు లేకుండా తీసుకుంటారు. జై శ్రీరామ్ అని అయోధ్యలో రాములవారి మందిరం కట్టిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ ఓం నమ శివాయ అంటున్నారు. జై శ్రీరామ్ అనేది మనసులో నుంచి అంటారు. రాహుల్ గాంధీ ఓం నమ శివాయ ఎందుకు అంటాడు? మా కాంపిటీషన్ లెక్క అంటాడు. క్యాష్నో నుంచి బీజేపీ నేతగా ఎందుకు టర్న్ అయిపోయింది మీ లైఫ్? నేను హిందుత్వం గురించి కొన్ని సమస్యలపై పోరాటం జరుపుతున్న దశలో కేసీఆర్ మోదీకి మళ్ళీ టచ్ లోకి వెళ్తున్నాడు, పార్టీని కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే వార్తలు కూడా. కేసీఆర్ విలీనం చేయాలంటే పార్టీని పోయే భయంలో చూసుకోవాలి. అసలు మోదీ బీజేపీ పాకిస్తాన్ తోటి లేకపోతే చైనా తోటి ఆఫ్ఘనిస్తాన్ తోటి గొడవలు పెట్టుకుంటోంది. స్నేహపూర్వకంగా ఉంటే ఇంత అవసరమే లేదు, కావాలనే గొడవలు సృష్టిస్తోంది. పాకిస్తాన్ తో మనం స్నేహం చేస్తే తప్పేంటి అంటున్నారు. పాకిస్తాన్ తోటి స్నేహం చేస్తే ఉగ్రవాదంతో స్నేహం చేసిన రాహుల్ గాంధీ పాపులర్ అనే చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి ఏదో అనుకున్నా ఏదో ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ నీచుడు. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు నేను మీ ముందుకి క్యాష్నో కింగా, జంతు ప్రేమికుడా, బీజేపీ నాయకుడా, హిందుత్వవాద, చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎనీ టైం ట్రెండ్. ఇవాళ ప్రత్యేకత కూడా ఉంది. ఆయన పుట్టినరోజు నాడే చాలా క్వశ్చన్స్ తోటి, కొంత మీరు అడగాలి అనుకునే వాటితోటి సమాధానాలు చెప్పించడానికి లెజెండ్ టీవీ ఒక ప్రముఖ వ్యక్తి ఇంటికైతే చేరుకుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంతో ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా ఇంకొకసారి చెప్తాను. చికోటి ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చేసాం మనం. ఇందాక నేను చెప్పినవన్నీ సోషల్ మీడియాలో ఆయన పేరు మీద పెడుతూ ట్రెండ్ చేస్తూ వచ్చినవే. అసలు ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చాయి? ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? బీజేపీలోనే ఎందుకున్నారు? బీజేపీలో జహీరాబాద్ నుంచి సీట్ ఆశించి ఎందుకు రాలేకపోయారు? అయినా కూడా బీజేపీలోనే ఉంటారా? హిందుత్వం కోసం బీజేపీయా, బీజేపీ కోసం హిందుత్వమా? ఇలా అనేక డౌట్స్ ఉన్నాయి కదా. ఆలస్యం చేయకుండా అడిగేద్దాం. నమస్తే చికోటి ప్రవీణ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవును, మీరు ప్రతి పుట్టినరోజుకి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటారు కదా? లేదు, ప్రతి పుట్టినరోజుకి సిటీలోనే ఉంటాను. అవునా? ఏంటి ఈసారి పుట్టినరోజు స్పెషల్? స్పెషల్ ఏం లేదు, నేను ఇప్పుడు వెళ్ళిపోతా. ఈ ఇంటర్వ్యూ తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే, ఫస్ట్ పుట్టినరోజు కాబట్టి ఒక పాజిటివ్ క్వశ్చన్స్ తోటే స్టార్ట్ చేసేద్దాం. చికోటి ప్రవీణ్ గారికి ఎప్పటి నుంచి హిందుత్వ అనే వాదం బయటికి వినిపించేలాగా కనిపించింది? చికోటి ప్రవీణ్ యంగ్స్టర్ ఉన్నప్పటి నుంచి హిందుత్వవాది. కాకపోతే టెంపుల్ చైర్మన్గా లోకల్లో ఉండే, ఎప్పుడైతే ఈడీ రైట్స్ అయ్యి ఫేమ్కి వచ్చినామో, ఎప్పటి నుంచి అయితే జనాలు ఇష్టపడుతున్నారో అప్పటి నుంచి కొంచెం వాయిస్ పెంచడం జరిగింది. ఈడీ రైట్స్ మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఈడీ రైట్స్ ప్లస్ మైనస్ అని ఏం లేదు, కానీ ఒక గుర్తింపు వచ్చింది ప్రజలలో. ఒక నెగిటివ్ నుంచి ఒక మంచి పాజిటివ్ రేంజ్కి ప్రజల్లో గుర్తించినారు. నా హానెస్ట్ని, నేను మాట్లాడే విధానము ప్రజలకు నచ్చుతుంది. ముఖ్యంగా యువతరానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ప్రవీణ్ అన్న అని చెప్పి ఫస్ట్ నుంచి నేను స్ట్రైట్ ఫార్వర్డే అర్థం చేసుకున్నారు. ఒక మైనస్ నుంచి ప్లస్కి రావడం అనేది చాలా గ్రేట్. మీకు మనుషుల మీద పెద్దగా నమ్మకం ఉండదు? ఎందుకున్నది, మనుషుల మీద నమ్మకం లేదు. మీరు ఎక్కువ జంతువులు ప్రేమిస్తూ ఉంటారు, పక్షులు ప్రేమిస్తూ ఉంటారు కదా? జంతువులపై ఇంకెక్కువ నమ్మకం. జంతువుల విశ్వాసం ఎక్కువ జంతువులకి. ఓకే. ప్లస్ ఈ ఒక 2-3 decades నుంచి జంతువులని నెగ్లిజియన్స్ చేస్తున్నారు.
మనిషి భావం ఎట్లయిపోయిందంటే ఈ యొక్క భూమి నాదే సొంతం అన్నట్టు అయిపోయింది. కానీ ఈ యొక్క భూమి మనుషులు ఒక్కరి సొంతం కాదు, అన్ని జీవాల సొంతం, చెట్ల సొంతం. ఈ బిలాంగ్స్ టు ఎవ్రీ లివింగ్ థింగ్. సో మనిషి ఎట్లా డామినేషన్ అయిపోయింది కదా మనిషిది. సో దానివల్ల అర్థం అవ్వట్లేదు, ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా కష్టం రాబోతుంది. ఇవాళ ఒక పులి ఉంటేనే మన బయోడైవర్సిటీ ప్రకారం, రీసైకిల్ దాని ప్రకారం మనం కూడా ఉంటాం. ఇవన్నీ అంతరించిపోయే దిశలో చాలా మటుకు జంతువులు ఉన్నాయి. అవన్నీ అంతరించిపోతే మనిషి కూడా అంతరించిపోతుంది. సో రకరకాల రోగాలు. మనం ఏంటంటే ప్రకృతిని డామినేట్ చేయొద్దు ఎవరు కూడా. మనం ఇలా మనిషి అహంకారంతో ప్రకృతిని డామినేట్ చేసే స్థితికి వచ్చారు. ఏ రోజైతే ప్రకృతిని డామినేట్ చేస్తామో ఈ సునామీ, కరోనా లాంటివి వస్తుంటాయి. సో అందులో సెల్ఫిష్గా ఆలోచించి మనం బాగుండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ ఇలా కోట్ల ఆస్తి సంపాదించుకొని పిల్లలు బాగుండాలనుకుంటారు కదా, ఆడికే సొంతం అనుకుంటారు. దానికంటే విలువైనది ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హ్యూమన్ బీయింగ్ పైంది. వాటర్ని కాపాడుకోవాలి, కొండలను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, మీన్ టైం జంతువులు, పక్షులు అన్నిటిని కూడా కాపాడుకోవాలి. చికోటి ప్రవీణ్ దృష్టిలో హిందుత్వం అంటే ఏంటి? హిందుత్వం అనేది ఒక ప్రపంచంలో ఏ యొక్క మతానికి లేనంత గొప్ప చరిత్ర హిందూ మతానికి ఉంది. మనని ఆదర్శంగా తీసుకొని వేరే మతాల వాళ్ళు కూడా ఇవాళ ఎగ్జాంపుల్ యోగా, మెడిటేషన్ ఇవన్నీ హిందుత్వం నుంచి వచ్చినాయి. సో మనని ఆదర్శి ఒక జీవన విధానం. హిందుత్వం అంటేనే ఒక జీవన, సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం. హిందువుగా ఉండి ఏ స్టైల్లో అయితే జీవిస్తాడో ప్రాపర్గా, ఇప్పుడు మనం జీవించే స్టైల్ హిందుత్వంలో కాదు. వర్స్ట్ లైఫ్, మనం తినే కెమికల్స్ కానీ, ఒక ఆవు పేడ నుంచి, ఆవు పాల నుంచి ప్రతి దాన్ని, ఒక చెట్టుని పూజిస్తాడు హిందూ, ఒక నదిని పూజిస్తాడు. ఎందుకు పూజిస్తాడు? ఒక నదికి రెస్పెక్ట్ ఇస్తాడు, జంతువుని పూజిస్తాడు. ఇలా మన దేవుళ్ళు ఎంతో మంది కూడా ఎన్నో రకాల అవతారాలలో ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క జంతు అవతారంలో ఉన్నారు. ఇలా సింహం అంటే నరసింహస్వామి అవతారం. అట్లా అన్ని అవతారాలను పూజిస్తూ, అంటే ప్రకృతిని పూజిస్తూ, భూమిని పూజిస్తూ, నీళ్ళను పూజిస్తూ, ఆకాశాన్ని పూజిస్తూ, ప్రతిదాన్ని పూజిస్తూ, ఒక పవిత్రంగా చూస్తూ, ఒక జీవన విధానం ఒక డిఫరెంట్ విధానం హిందువులది. ఆ జీవన విధానం ఏంటంటే, సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మనిషి యొక్క జీవన విధానమే సనాతన ధర్మం. సో ఇవాళ యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలా పాశ్చాత్య దేశాలు, మనమేమో వాళ్ళ కల్చర్, వెస్టర్న్ కల్చర్ మనం నేర్చుకుంటున్నాము, మన కల్చర్ వాళ్ళు నేర్చుకుంటాము. ఇలా హెల్త్ వైజ్ కానీ రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి హిందుత్వంలో. కొంతమంది చెప్పే మాటలు ఏంటి అని అంటే, చికోటి ప్రవీణ్ కానీ బీజేపీ వాళ్ళకి కానీ మన పిచ్చా వెర్రా, హిందువునికి వస్తేంది, ముస్లింనికి వస్తేంది, ఇంకో మతం వాళ్ళకి ఒకసారి కోసుకొని చూడమని అంటే రక్తం అంతా ఎర్రగా వస్తుంది, మనుషులంతా ఒకటే, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ పేరు కోసం పరితపిస్తున్నారు. ఇవాళ నా చేయి కోసిన, హిందూ చేయి కోసిన అదే రక్తం వస్తుంది, ముస్లిం చేయి కోసిన అదే రక్తం వస్తుంది, ఎవరు చేయి కోసినా అదే రెడ్ కలర్ వస్తుంది కదా. మరి ఇలా పందిని కోసినా రెడ్డే వస్తుంది కదా. మరి మనిషి పంది ఒకటేనా? కాదు కదా. మనిషి రక్తం కాదు ఇంపార్టెంట్, మనిషిలో ఉన్న డిఎన్ఏ ఇంపార్టెంట్. హిందువులో ఉన్న డిఎన్ఏ వేరే మతాలలో ఉండదు. హిందువులో ఉన్న డిఎన్ఏలలో దయాగుణం, ఇతరులకి కష్టం వస్తే హెల్ప్ చేసే గుణం, మోస్ట్లీ అహింస ఉంటుంది. హింస ఉండదు హిందుత్వంలో. తప్పదు అన్నప్పుడు హింస, అంటే తప్పదు అన్నప్పుడు మా దేవతలు కూడా ఆయుధాలు యూజ్ చేశారు. ధర్మము దారి తప్పిన చోట ఆయుధం అవసరమే పడుతుంది. సో హిందువుల డిఎన్ఏలు ఉన్నంత గొప్ప గుణాలు ఏ డిఎన్ఏలు లేదు. వేరే వాళ్ళ డిఎన్ఏలలో నేను వాళ్ళని రానా ఇప్పుడు అంటే పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది. అది హిందుత్వంలో ఉన్నంత గొప్ప డిఎన్ఏ రక్తం కాదు, ఆడ కలర్ చూడొద్దు, ఆ రక్తంలో ఉన్న డిఎన్ఏ చూడాలి. మీరు ఎందుకో తప్పు చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న వాళ్ళే చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పారు అసలు హిందుత్వం అని హింస చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. హింస అనే దానికి అల్లాను గానీ లేకపోతే మిగతా ఇలా హింస ఎవరు చేస్తున్నారు? మీ పార్టీ ఏం చెప్తారు ఇలా పార్టీ లీడర్లు? మాది ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే మా పార్టీ ఉందన్నారు. ఏమన్నా అంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ స్టేట్ మినిస్టర్ వారే ఇచ్చినారు స్టేట్మెంట్, ఇది ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉందని. ఇప్పుడు మేము మతతత్వ పార్టీ, వాళ్ళు మతతత్వ పార్టీ. రాహుల్ గాంధీ గారు అయితే ఇక వాళ్ళు ఒకటే సెక్యులర్ ముసుగులో ఉన్న
మతతత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు ఇలా అయోధ్యకి ఎందుకు పోలేదండి మరి? సెక్యులర్ పార్టీ అయితే అందరు ఈక్వలే కదా, మీకు హిందువులు ఈక్వలే, ముస్లింలు ఈక్వలే, క్రిస్టియన్స్ ఈక్వలే, వేరే మతాలన్నీ ఈక్వలే కదా. టైం వచ్చినప్పుడు వెళ్తారు, మీరు చెప్పారని వెళ్ళాలా? మేము చెప్పాలని వెళ్ళాల్సి మరి టైం ఇంకా కూడా రాలేదు కదా. ఒక గొప్ప దేశంలో ప్రపంచంలో ఒక గర్వకారణం ఇవాళ రామ మందిరం, అట్లాంటి దానికి వెళ్ళలేదు. హిందుత్వానికి యాంటీ, హిందువుల గురించి ఎవరైనా పోరాడితే వాళ్ళు హింసావాదులు లెక్క కనబడతారు. ఇవాళ హిందుత్వం మీరు ఒక రేరెస్ట్ రేర్లోనే మా అమ్మని ఎవరన్నా అంటేనే మేము డిఫెండ్ చేసుకుని కనడం జరుగుతుంది. మా దేవతలపై అనుచిత వ్యాఖ్యలు, మా వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు, మా హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు, మా గోవుపై దాడి, హిందువుల ఎలాంటి హిందూ సంస్కృతి జరిగినా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. హిందువులు ఎప్పుడు చేయరు, వాళ్ళు చేసినప్పుడు మేము డిఫెండ్ చేస్తాం. మేము ఎంతసేపు మా జోన్లో మేమే ఉంటాం, మా దగ్గరికి ఎవరు రావద్దు రా, మేము ఎవరి దగ్గరికి రావు. మా మీద పడి 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 దాడులు చేస్తూ ఫిజికల్ దాడులే అవసరం లేదు. ఇప్పుడు మన రాహుల్ గాంధీ చేసింది కూడా ప్రతి ఒక్క హిందువుని మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం. అంటే హిందువుల మనోభావాలు అంటే బీజేపీవేనా? మంచి క్వశ్చన్ అడిగినారు. ఇవాళ ఒక కమ్యూనల్ ఇష్యూ అయితే ఎవరు పోతారండి? మీరు చెప్పండి, ఎవరు వెళ్తారు? ఏ పార్టీ వాళ్ళు వెళ్తారు చెప్పండి? ఏదైనా కమ్యూనల్ ఒక్క విషయం ఏదైనా నేను అడిగిందని చెప్పండి. మీరు ఏదైనా కమ్యూనల్ ఇష్యూ అయింది మన చెంగిచెర్ల కానీ, గజ్వేల్లో కానీ, దౌలతాబాద్లో కానీ, అట్లాంటి కమ్యూనల్ ఇష్యూ అయితే ఏ పార్టీ వాళ్ళు పోతారు? ఏ పార్టీ వాళ్ళు అంటే నేను ఎవరైతే ధర్మం వైపు నిలబడతారో వాళ్ళు వెళ్తారో. మేమే వెళ్తాము, బీజేపీ వెళ్తుంది. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? మరి మీరు ఎందుకు స్పందించారు? గుడి జాగా ఏదన్నా ఉండి గుడి జాగా కబ్జా చేస్తే ఎవరు వెళ్తారు? బీజేపీ వాళ్ళు వెళ్తారు. మరి మీరు మీ పార్టీలో హిందువులు లేరా? మీ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు కదా, మరి ఎందుకు సాటి మానవుడుగా సాటి హిందువుని ఎందుకు గౌరవించను? హిందువులపై దాడి జరిగితే ఎవడు స్పందించడే? అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ స్పందించాలి కదా, తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పి. సెక్యులర్ పార్టీ కదా, సెక్యులర్ పార్టీ అంటే అందరిని ఈక్వల్గా చూసుకోవాలి కదా. అంటే ముస్లింలకు న్యాయం, హిందువులకు న్యాయం. అంటే వీళ్ళ పందా ఏంటంటే హిందూ ఓట్లు బీజేపీకి పడతాయి, ముస్లిం ఓట్లు అన్నా వన్ సైడ్ తెప్పించుకోవాలని. అసలు మీరు చెప్పింది నిజమైతే బీజేపీకి ఇంకా సీట్లు పెరగాలి కదా, మరి హిందువులు ఒక 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్ చేసినా కొంచెం వ్యతిరేకత వస్తుంది. సో ఆ వ్యతిరేకతలో భాగంగా అప్ అండ్ డౌన్ ఉంటాయి సీట్స్. అంటే వ్యతిరేకత కారణంగా పడలేదా? హిందువులో ఐక్యత లేక 100% హిందువుల ఐక్యత తక్కువ, డౌటే లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఇంత బుద్ధి రాదు కదా మాకు బుద్ధి రాదు. ఎంత జరుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు సిగ్గు చేయటం ఏంటంటే హిందువులు ఎంఐఎం పార్టీకి కూడా ఓటేస్తారు. ఇక దీనంతా సిగ్గు చేయటం వేరేది. ఇవాళ పొద్దున్న లేకుండా బొట్టు పెట్టుకుంటారు, వారం గుడికి పోతారు, పిల్లల్ని తీసుకపోతారు, మా ఇల్లు మంచిగా ఉండాలి, మా బిజినెస్లు మంచిగా ఉండాలి, మా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, దేవుడికి మొక్కుతారు. పోయి మళ్ళీ వాడు యాంటీ హిందూ మాట్లాడే పార్టీకి ఓటేస్తాడు. మరి హిందువుల లోపమే అది, హిందువుల యూనిటీ లేకనే ప్రాబ్లం. ఇవాళ వాళ్ళు అయితే వన్ సైడ్, ఆ మతం అయితే వన్ సైడ్, వాడు మంచి చేయని చెడు చేయని. ఓల్డ్ సిటీ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి, అలా 7 కాన్స్టిట్యున్సీలు, ఒక ఎంపీ పార్లమెంట్లో ఒక డెవలప్మెంట్ లేదు. మురికి కాలువలు అవే, చిన్న చిన్న సందులు, వాళ్ళ బతుకులు అవే ఉన్నాయి. అయినా కూడా మాకు డెవలప్మెంట్ లేకున్నా పర్వాలేదు, మాకు మా మతం ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు ఇలా వన్ సైడ్ ఎంఐఎం కోటేసి. రైట్, ఎంఐఎం గురించి ఎలాగో వచ్చింది కాబట్టి జై భారత్ అంటే భరతమాతకు జై అని చెప్పడం నేను చెయ్యను, కానీ జై పాలస్తీనా అని భారతదేశానికి సంబంధించి ప్రతినిధి వహిస్తూ లోక్సభలో కూర్చున్న స్థానంలో అసదుద్దీన్ మాట్లాడితే కూడా ఏం చేయగలిగారు? వ్యాఖ్యలను తొలగించేస్తున్నా అయిపోతుందా? అదే కదా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రాబ్లం, అదే కదా. ఇవాళ అంత ఏ రోజు భారత్ మాతకు జై కొట్టలే, ఏ రోజు ఇప్పుడు ఈ మధ్యలో ఒక 15th ఆగస్ట్ కానీ 25th జనవరి కానీ మన ఫ్లాగ్లకి సెల్యూట్ చేస్తారు, మన జాతీయ పతాకం. అంతకుముందు మీరు చూడండి పాత వీడియోస్, సెల్యూట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి జనగణమన రాదు, జాతీయ గీతం రాదు వాళ్ళకి. ఇవాళ వాళ్ళు మీరు పాత వీడియోస్ చూడండి, జాతీయంగా వాడుతుంటే వాళ్ళు లిప్ కూడా మూవ్మెంట్ చేయరు, తెలిసిపోతుంది కదా వస్తుందా రాదా. అంత అధ్వానమైన స్థితిలో ప్రజలది ఎంత దౌర్భాగ్యంగా అట్లాంటి పార్టీలకి అట్లాంటి నాయకులను ఎన్నుకుంటారు అనేది చూడండి. ఒకటే ఎలిమెంట్ వాళ్ళది, మతం. వాళ్ళ ఎలిమెంట్ వాళ్ళు వస్తుర్రు 7 సీట్లు ప్లస్ ఒక ఎంపీ సీట్ అంటే మతం పేరుతోటే వస్తుంది. అక్కడ డెవలప్మెంట్ శూన్యం. ఓల్డ్ సిటీ పోయి చూడండి,
న్యూ సిటీ వైపు చూడండి, డెవలప్మెంట్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓల్డ్ సిటీ ఎంత ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి. రైట్. ఇప్పుడు ఇవాళ గమ్మత్తు, కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే దాడు. రౌడిజంకి మారిపోయారు ఎంఐఎం పార్టీ. ఇలా దాడులు ఎవరు చేస్తారండి? ఏ మతం వాళ్ళు చేస్తారు? చూసిరా మీరు వీడియోస్? చూసాం. ఏ మతం వాళ్ళు చేస్తారు? మా మతం అయితే ఏం చేస్తలేదు దాడులు. ఇవాళ వాళ్ళు కరెంటు బిల్లు కట్టరు, నల్లా బిల్లు కట్టరు, మున్సిపల్ ట్యాక్సులు కట్టరు. వాళ్ళకి సపోర్ట్ ఎంఐఎం పార్టీ. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? హిందువులపై కూడా పడుతుంది ఆ భారం. మతం గొప్పదా, దేశం గొప్పదా? మతంతో కూడుకున్న దేశమే గొప్ప. మతము ఎంత ఇంపార్టెంట్, దేశం కూడా అంత ఇంపార్టెంట్. కానీ దేశం ఎప్పుడు మంచిగా ఉంటుంది అంటే మతం మంచిగా ఉన్నప్పుడే దేశం మంచిగా ఉంటుంది. హిందూ మతం మంచిగా ఉన్నప్పుడు ప్రపంచ దేశం కూడా మంచిగా ఉంటుంది. పుట్టి మన భారతదేశం కాదు, హిందూ మతం బాగుంటేనే ప్రపంచ దేశాలు బాగుంటాయి. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అబద్ధాన్ని నిజం అని చెప్పడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది, నిజాన్ని నిజం అని నిర్భయంగా చెప్పడంలో బీజేపీ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అంటే ఏం లేదు, మాకు కాంగ్రెస్ లెక్క అబద్ధం కోరు కల్పితాలు మాకు రావు. బీజేపీకి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే అలవాటు. వాళ్ళు లేని అరచేతుల స్వర్గం చూపించేటోడు బీఆర్ఎస్ కేసీఆర్ ఉండే, వాళ్ళ పని అవుట్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు అరచేతుల స్వర్గం చూపిస్తారు. సో ప్రజలు నమ్ముతారు. ఇన్ని రోజులు మోసం చేయగలుగుతారు ప్రజలు, ఈ టైం మోసం చేయగలుగుతారు. వచ్చే టైం అయితే ప్రజలే బుద్ధి చెప్తారు కదా. 10 ఏళ్లలో చూసిరు కదా, 2 సార్లు అవకాశాలు ఇచ్చి కేసీఆర్కి బుద్ధి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అట్లానే ఉన్నది, వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. నెక్స్ట్ మాకు ఒకసారి పట్టం కడతారని మేము అనుకుంటున్నాం. రైట్. ఎలాగో స్టేట్ లెవెల్కి వచ్చాం కాబట్టి మనం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. పరిపాలన మీద, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ నేను కూడా అనుకున్నా బాగానే ఉంది పరిపాలన, అంటే బాగానే ఉంది అనుకోలే. వీళ్ళకి టైం లేదు. అసెంబ్లీ ఎలక్షన్ కాగానే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. వీళ్ళు చేసిన అప్పుల పుట్ట చూసుకోనికి వీళ్ళకి షాక్ అయింది. ఎవరు? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖల అవినీతి జరిగింది. వీళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఏ స్పీడ్లో వచ్చిరంటే గవర్నమెంట్ రాకముందు, వీళ్ళు అంతు తేలుస్తా, వీళ్ళ స్కాములు బయట తీస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు. మరి అలా స్పీడు, మరి ఏ మంత్రిత్వ శాఖలో, ఎన్నో మంత్రిత్వ శాఖలో అలా అవినీతి జరిగింది. మరి ఎందుకు తీయలేదు? తీయలేకపోయారు. ఇవాళ మన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆడివారికి ఆగిపోయింది. హడావిడి చేసారు 4 రోజులు, మీడియాలో అక్కడెక్కడ హడావిడి చేశారు. మరి ఏం ముందరకు సాగుతలేదు. అక్కడనే డీసీపీలను అరెస్ట్ చేసాడో లోపల పెట్టారు. ఆ పైన ఆర్డర్లు ఎవరు ఇచ్చారు, ఆ పైన ఆర్డర్లు ఎవరు ఇచ్చారు, మరి ఏ ప్రజాప్రతినిధి ఆర్డర్ ఇస్తే ప్రభాకర్ రావు చేసిండు అనేది డెప్త్ తవ్వాల్సి వస్తుంది. కానీ తవ్వుతలేరు. అంటే ప్యాకేజీలకు అమ్ముడు వేరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా జాయిన్ అవుతారు కదా, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు కాబట్టి ఎవరైతే అవినీతి చేస్తున్నారో ఇమీడియట్గా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. వీళ్ళు కూడా సిగ్గు లేకుండా తీసుకుంటారు. సో ఇప్పుడు ప్రజలల్లో వీళ్ళపై ఆల్రెడీ నమ్మకం పోయింది. ఈ 6 గ్యారంటీలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ 15th ఇస్తా అని చెప్తారు. ప్రజలను ఖుషి చేయడానికి ఏదో అడదా కొంచెం ఏదో ఇచ్చి ఖుషి చేస్తారు. కానీ ఇది ఎంతకాలం చేయగలుగుతారు? సో ఇవాళ పరిపాలన చాలా అధ్వానమైన స్థితిలో నడుస్తుంది. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వలేదంటేనే ఇంకా ఆడ గవర్నమెంట్ కొలాప్స్ అయినట్టు. సో వీళ్ళు ఎక్కడి నుండి డబ్బులు తెస్తారు, ఏ నుంచి ఇస్తారు? మరి గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు కూడా వీళ్ళు చేస్తుర్రు. గత ప్రభుత్వం చేసిన స్కాములు అంటే ఇంకా వీళ్ళు ఇప్పుడే వచ్చి డబ్బులు లేవు కాబట్టి స్కాములు ఇంకా తొందర చేసేకి అవకాశాలు లేవు. అందుకే జాయినింగ్ చేసుకుంటున్నారు. జాయిన్ చేయాల్సిన, ఇప్పుడు అవినీతి వాళ్ళని జాయిన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు కదా. అంటే జాయిన్ చేసుకొని ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ వీళ్ళు సేమ్ బీఆర్ఎస్ పాలన లెక్కనే ఉంటుంది. వాళ్ళు 10 ఏళ్ళు నడిచారు, ఇలా 5 ఏళ్ళలో ఖతం అవుతారు. ఉచితం, ఉపాధి, ఈ రెండింటికి తేడా ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఉచితం అనగానే ఎందుకు ఓట్లేసేస్తున్నారు? అదే అర్థమవుతలేదు. ప్రజలు ఆలోచించాలి. ఉచితం ఇస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎక్కడి నుంచో డబ్బు తెచ్చిస్తారు అని. మన డబ్బు మన మీద వివిధ రకాల భారం వేసి ఉచితం ఇస్తారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏపీలో అడ్డగోలు పథకాలు ఇచ్చిండు, 15 లక్షల కోట్లు అప్పయిందంట. ఇలా భారం ఎవరు మోయాలి? డెవలప్మెంట్ జీరో. ఉచితంతో పాటు ఒక లిమిట్ వరకు ఉచితం ఉండాలి, దాని వెంబడి అభివృద్ధి ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కంపెనీలు ఉండాలి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు టీడీపీ ఉమ్మడి కూటమి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. 15 lakhs crores ఇస్ ఎ వెరీ బిగ్ అమౌంట్. సో డబ్బులు ఏ నుంచి వస్తాయి? డబ్బులు రెవెన్యూ జనరేట్ చేయడానికి కూడా ఆడ పెద్ద అసలు రాజధాని లేదు కదా అసలు.
సో ఉచితం మీద ఎక్కువ పడితే కూడా మీరు పార్టీలు కూడా అడ్డగోలు ఉచితాలు ఇస్తే ప్రజలు ఓటేస్తారంటే నేను నమ్మా. అంటే ఇక ప్రజలకు ఇప్పుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఫస్ట్ స్కీమ్స్లలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, మరి అలా ఓటేయలే కదా. ప్రజలకు కావాల్సింది ఉచితాలు వెంబడి అభివృద్ధి కూడా కావాలి. ప్రజలు కూడా ఉచితాలు చూసి ఓటేయొద్దు. ఆ ఉచితాలు అమలు చేసే నాయకుడు, దాని వెంబడి అభివృద్ధి చేసే నాయకుడు ఉన్నాడా లేదా, ఆ పార్టీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో బీజేపీ అద్భుతంగా ముందుకు పోతుంది. ముందు అద్భుతంగా మా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దీన్ని ప్రతిష్టాత్మకంగా ఒక బలోపేతమైన పార్టీని తయారు చేస్తుంది. మోడీ వేవ్ వల్ల లోక్సభలో 8 స్థానాలు గెలుచుకున్నారు, కానీ తెలంగాణలో రానున్న పంచాయతీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీకి అంత సీన్ లేదు అంటున్నారు. వాళ్ళకి అంత సీన్ లేదు, ఒక సీట్ రాదని కేసీఆర్ అన్నాడు. బీజేపీకి ఒక సీట్ కూడా రాదన్నాడు, వాళ్ళకి ఒక సీట్ రాలే. వీళ్ళు మేము 14 వస్తామని వీళ్ళు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు 8 వచ్చినాయి. మరి రాను రాను కాంగ్రెస్ పతనం షురు అవుతుంది. ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా, లోకల్ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా బీజేపీ ప్రధానంగా. ఒక బీజేపీ నాయకుడిగా, కార్యకర్తగా నిజం చెప్తారా? చెప్పండి. కార్యకర్తల్లో అసంతృప్తి ఉందా లేదా? ఇప్పుడు బీజేపీ అనేది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మెంబర్షిప్ కలిగిన పార్టీ. సో చిన్న చిన్న అసంతృప్తులు అవి జరుగుతూనే ఉంటాయి. పెద్ద విషయం ఏం కాదు. ఇలా కార్యకర్తలు మంచి జోష్లో ఉన్నారు కదా. మాకు 8 సీట్లు పార్లమెంట్లో రావడం, 10 సీట్లు పైనే వస్తాయి అనుకున్నాం, ఇంకొక 2 సీట్లు తక్కువ వచ్చినాయి. 8 సీట్లు రావడము, ఓటు శాతం పెరగడం అనేది చాలా హ్యాపీగా ఉన్నారు కార్యకర్తలు. సో మా కార్యకర్తలు మాత్రం అక్కడక్కడ ఏదో చిన్న చిన్నగా అసంతృప్తి ఉంటుంటుంది, కానీ అది పెద్ద విషయం ఏం కాదు. రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ 26 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు, బట్ రాజీనామా చేయమని చెప్పాము మేము, అందుకనే ఆలోచిస్తున్నారు అని. నిజంగా 26 మంది టచ్ లో ఉంటే మహారాష్ట్ర లాగా, మిగిలిన చోట్లగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒక చిన్న అవకాశం వస్తుంది కదా, ఎందుకు అట్లా ఏం కాదు. మాకు అవినీతి వల్ల అవసరం లేదు, ఒకటి. సెకండ్, సంజయ్ గారు చెప్పినారు కదా రాజీనామా చేసి రామని, దానివల్ల ఆలోచిస్తున్నారు, టచ్లో ఉన్నారు. షార్ట్ కట్లో మాకేం గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఏం లేదు. అందరూ ఏదో స్పెక్యులేషన్స్లో ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ కొలగొడుతుంది, అట్లాంటివి ఏమి ఉండవు. మాకు అందరు ఎమ్మెల్యేలు వస్తే డెఫినెట్గా మేము వన్ సైడ్ ఉంటాం. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటేనే బీజేపీకి ప్లస్ అంటారా? వీళ్ళు చేసే తప్పు, వీళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకుంటారు, వీళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు చేసే తప్పులు మాకు ప్లస్ అవుతుంది. కేసీఆర్ మోదీకి మళ్ళీ టచ్ లోకి వెళ్తున్నాడు, పార్టీని కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే వార్తలు కూడా. కేసీఆర్ విలీనం చేయాలంటే పార్టీని పోయి ఎంఐఎంలో చూసుకోవాలి, మా పార్టీలో అవసరం లేదు, ఒకటి. సెకండ్, మా పార్టీలో విలీనం కావాలంటే ఫస్ట్ ఎంఐఎం దోస్తి కట్ చేయాలి. అది విలీనము అనేది అధిష్టాన దృష్టి, తీసుకుంటారా అనేది అధిష్టానం. మేము చెప్పే అంత స్థాయి కాదు. సో ఇప్పుడున్న మాకు ఎంఐఎం తోటి దోస్తి ఉన్న ఎవరు కూడా మాకు శత్రువుల కిందనే లెక్క. సో వాళ్ళు ఎంతసేపు ఓవైసీ బ్రదర్స్ తోటి ఉన్నారు, ఇవాళ మళ్ళీ వాళ్ళ స్నేహం ఉందో లేదా, చేయడిందో లేదా నాకు తెలియదు, కానీ ఎంతసేపు ఓవైసీ అనేటట్టే ఉండే. సో మాకు ఓవైసీ ఎంఐఎం పార్టీ దోస్తున్న పార్టీ అవసరం లేదు. వేరే వాళ్ళతో కట్ ఆఫ్ అయ్యి పార్టీలకు రావాలంటే అది అధిష్టానం చూసుకుంటుంది. భారతదేశానికి అతిపెద్ద ప్రమాదం ఏంటి? ఉగ్రవాదం, డ్రగ్స్, కరప్షన్. సో మా హయాంలో కరప్షన్ బాగా తగ్గింది సెంట్రల్లో. సో స్టేట్లలో జరిగే కరప్షన్, ప్రమాదం, ఉగ్రవాదం, డ్రగ్స్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలా. ఎందుకంటే భావి తరాలను నడిపించే యువత మొత్తం డ్రగ్స్కి అలవాటు పడే దశలో ఉన్నాయి. ఇలా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. 2 రాష్ట్రాల్లో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ. సో తెలుగు రాష్ట్రాలలో అలాంటి కల్చర్కి అలవాటు పడితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. రాను చాలా అవస్థ, నాశనం కోరుకునే పరిస్థితి. ఇప్పుడు ఎలాగో వచ్చారు కాబట్టి గంజాయి చాక్లెట్స్ స్కూల్ పరిధిలో కూడా వెళ్ళిపోయాయి తెలంగాణలో. ఎందుకు స్పెషల్ ఆఫీసర్స్, స్పెషల్ బ్రాంచ్లు వస్తున్నాయి కానీ అరికట్టలేకపోతున్నారు? రూట్ లెవెల్ అది ఇవ్వాలి. దీని వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అంటారు, నిజం? నాకు తెలిసి అయితే పెద్ద వ్యక్తులు ఉండరండి, అంత నీచమైన చేసే పనులు అయితే ఉండకపోవచ్చు. డ్రగ్స్ కూడా ఎంత నైజీరియన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే, ఎప్పుడైతే పట్టుకుంటారో పెడ్లర్స్ని కానీ యూజ్ చేసే వాళ్ళని, ఒక కఠినమైన యాక్షన్ తీసుకోలేకపోతారు. మొన్న ఒక ఇష్యూ అయింది, 1 డేలో బెయిల్ వచ్చింది వాళ్ళకి. సో 1 డేలో బెయిల్ వచ్చినానికి ఏం భయం ఉంటుంది, మళ్ళీ అదే చేస్తారు. సో డ్రగ్స్ తీసుకునేటోళ్ళకి ఒక ప్రత్యేకమైన చట్టాలు రావాలి. రిమాండ్ చేస్తే కూడా ఒక 3 నెలలు 4 నెలలు టైట్గా
దాని మీద మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి కన్విక్షన్ శాతం పెంచితే భయంలో పడతారు. తర్వాత అలవాటు పడిన వాళ్ళకి రిహాబ్లో వేసి గవర్నమెంటే రిహాబిలేషన్ సెంటర్ ఓపెన్ చేసి వాడు మానినాకనే రిహాబ్లో నుంచి బయటకు వదిలేటట్టు చర్యలు. ప్రశ్న, జై శ్రీరామ్ అంటారు బీజేపీకి సంబంధించి కానీ హిందుత్వం కానీ. జై శ్రీరామ్ అని అయోధ్యలో రాములవారి మందిరం కట్టిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ ఓం నమ శివాయ అంటున్నారు. తప్పలేదు. ఆ రోజు శివాలయం ముందు కూర్చున్నారు, మొన్న శివుడి ముద్ర పట్టుకొని మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు మేము జై శ్రీరామ్ అనేది మనసులో నుంచి అంటాం. రాహుల్ గాంధీ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఎందుకు అంటాడు? మా కాంపిటీషన్ లెక్క అంటాడు. ఆయన మనసులో నుంచి అనే మాట కాదు, మనిషి బయటకు ఒకటి లోపలికి ఒకటి. మేము జై శ్రీరామ్ అనేది మా మనసులో నుంచి మేము ప్యూర్గా మేము రాముడిని ప్రేమిస్తాము, రాముడిని పూజిస్తాం కాబట్టి మేము అంటున్నాం. రాహుల్ గాంధీ అనేది వీళ్ళ ఇదంటే నేను ఇదంట అంటే ఎడ్డమంటే తడ్డం లెక్క. ఆయన అసలు స్వార్థమైన రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ రాజు. అసలు మోదీ బీజేపీ పాకిస్తాన్ తోటి లేకపోతే చైనా తోటి ఆఫ్ఘనిస్తాన్ తోటి గొడవలు పెట్టుకుంటోంది. స్నేహపూర్వకంగా ఉంటే ఇంత అవసరమే లేదు, కావాలనే గొడవలు సృష్టిస్తోంది. పాకిస్తాన్ తో మనం స్నేహం చేస్తే తప్పేంటి అంటున్నారు. పాకిస్తాన్ తోటి స్నేహం చేస్తే ఉగ్రవాదంతో స్నేహం చేసినట్టు ఎవరు అన్నారు ఈ మాట? రాహుల్ గాంధీ అన్నాడు. పాకిస్తాన్ కూడా రాహుల్ గాంధీ గెలవాలని కోరుకుంది కదా. పాకిస్తాన్ కోరుకుంది, చైనా కోరుకుంది. ఎందుకంటే వాళ్ళు నడుస్తాయి కదా, ఉగ్ర దాడులు అవన్నీ నడుస్తాయి కదా, వాళ్ళు చెప్పినట్టు నడుస్తాయి కదా. మోదీ గారు ముంగట అవన్నీ నడవాయి కదా, పప్పులు ఏది నడవాయి, వాళ్ళ పప్పులు ఉడకాయి. అవసరం పడితే లోపల పోయి సర్జికల్ స్ట్రైక్ చేసిండంటే పాకిస్తాన్లోకి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసిన ఘనత మన ప్రధాని మోదీ గారు. అంటే భయం అనేది ఉండదు మనకి. సో ఇలా వేరే ప్రపంచ దేశాలు మన దిక్కు ఏదైనా అటాక్ చేయాలన్నా ఏమైనా తేడా ఆలోచించాలన్నా భయపడే పరిస్థితి. ఈరుంటే పప్పులాంటి చేతులు ఉన్నట్టే దేశం. ఇవాళ పాకిస్తాన్ తోటి నువ్వు స్నేహం చేయాలంటే సిగ్గుమాల చర్య. ఇవాళ పాకిస్తాన్ తోటి స్నేహం చేస్తే ఉగ్రవాదులతో స్నేహం చేసినట్టే. ఇవాళ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది ఏమన్నా దేశం ఉందంటే పాకిస్తాన్. చైనా తోటి దోస్తీ చేయమంటే నువ్వు బార్డర్లలో వాళ్ళు ఎన్నో బార్డర్స్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు, మన మిలిటరీని చంపినారు. మరి అట్లాంటి వాళ్ళతోటి స్నేహం చేసి నువ్వు ఏం చేసుకోవాలనుకుంటున్నావు అంటే ఏది కొరివితో తల కూక్కున్నట్టే వాళ్ళతోటి. ఆయనకు అంత అవగాహన లేదు వాళ్ళ దేశం పైన. ఆయన వచ్చి చెప్తాడు అంటే మోదీ గారు ఏది చేసినా బీజేపీ ఏది చేసినా దానికి యాంటీ చెప్పాల్సిందే. ఇవాళ పాకిస్తాన్ తోటి స్నేహం చేసి కాశ్మీర్ వదులుకోవాలనా? వీళ్ళు అట్లా కూడా ఉన్నారు. వీళ్ళు మనం కాశ్మీర్ని కూడా వదిలేనికి రెడీ ఉంటారు. వీళ్ళు సరెండర్ అయి బతికే అలవాటు ఇలా. కాస్త ఇక రాజకీయాల నుంచి మీ దగ్గరకు వస్తే, ఒకప్పుడు క్యాష్నో వల్ల మీరు మీడియా మొత్తం కూడా ఫుల్ పాపులర్ అయ్యారు. క్యాష్నో నుంచి బీజేపీ నేతగా ఎందుకు టర్న్ అయిపోయింది మీ లైఫ్? ప్రజలు, యువకులు ముఖ్యంగా నేను పాలిటిక్స్ రావాలని కోరుకున్నారు. నేను హిందుత్వం గురించి కొన్ని సమస్యలపై పోరాటం జరుపుతున్న దశలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై కోపంతో పగతో కేసులు పెట్టడం జరిగింది. సో హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే నా ఒక సొంత ఇమేజ్, నా ఒక ఇండివిజువల్ శక్తి సరిపోదు. సో ఆ దిశగా నాకు ప్రజల నుంచి అంటే మెయిన్ యువకుల నుంచి అన్న మీరు హిందుత్వవాది కాబట్టి బీజేపీలో పోతే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ప్రెషర్ వేయడం వల్ల బీజేపీ పార్టీలోకి రావడం. ఈడీ రైట్స్ జరుగుతాయి, బీజేపీలోకి వెళ్ళిపోతారు. చికోటి ప్రవీణ్ మీద కూడా ఈడీ రైట్స్ జరిగినాయి కాబట్టి సరెండర్ అయిపోయాడు. అదే 2 years తర్వాత కావాల్సిన ఇట్లా ఈడీ రైట్స్ అయింది 2022లో, 2023లో ఇయర్ ఎండ్లో నేను జాయిన్ అయ్యాను. అంటే 1.5 year తర్వాత జాయిన్ అయ్యాను. 1.5 year తర్వాత జాయిన్ కాడు. ఒకవేళ చికోటికి ఈడీ నుంచి ప్రాబ్లం ఉంటే బీజేపీ షెల్టర్ కావాలంటే 1.5 year టైం పడుతుంది. 3 నెలలకు 4 నెలలకు జాయిన్ అవుతాడు. ఆ 1.5 year ఈడీ కూడా కామ్ కూకోదు. నా దగ్గర ఒకవేళ పెద్ద వైలేషన్స్ ఉండి నేను ఏదో దేశాన్ని దోషేస్తే మాత్రం ఈడీ కూడా ఊరుకోదు ఆ గ్యాప్లో. సో అది నన్ను ఎదుర్కోలేక బీజేపీ మీద మంట ఉన్న వాళ్ళకి, నా మీద మంట కక్ష ఉన్న వాళ్ళకి ఎదుర్కోలేక ఒక పిచ్చి మాటలు తప్పించి ఒక ఆరోపణ తప్పించి పనికొచ్చే ఆరోపణ అయితే కాదు. చికోటి ప్రవీణ్ ఒక లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారు అని అందరూ ఆశించారు, కానీ అది జరగలేదు. ఎందుకు? ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మన బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. సో ప్రయారిటీ ఆయనకి ఇవ్వడం జరిగింది. సో నేను అప్పుడప్పుడే పార్టీలకు వచ్చినా కాబట్టి నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం. రైట్. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు మారబోతున్నారు అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా దేశాన్ని ధర్మాన్ని ప్రేమించేటోళ్ళు కావాలి. ఎవరైనా బీజేపీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేటోళ్ళు కావాలి. బీజేపీ పార్టీని బాగా ప్రతిష్ట స్థితికి స్ట్రాంగ్ చేసేటోళ్ళు కావాలి.
జిల్లాల వారీగా ఇంకా కూడా పార్టీ కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చోట్ల బలం, నల్గొండ లాంటి జిల్లాలలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సత్తా ఉన్న నాయకుడు కావాలి. అన్ని రాష్ట్రాలు ఒక లెక్క, తెలంగాణ ఒక లెక్క బీజేపీకి. ఇక్కడ కొంత బీజేపీ స్టాండ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా చాలా ఆలోచిస్తున్నారు, చాలా కాంపిటీషన్ ఉంది అనేది. ఇప్పుడు 16-17 స్టేట్స్లో పవర్లో ఉన్నాము. సో అధిష్టానానికి తెలుసు కదండి ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్ ఉంటాడో, ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్ ఉండడు. సో మంచి సత్తాగల నాయకుడికే ఇస్తారు. ఇలా బీజేపీ స్ట్రాంగ్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఆ జోష్ తోటి ముందుకు తీసుకెళ్లే నాయకుడికే ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఆయన ఎవరైతే అధ్యక్షుడు ఉండో ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కంపల్సరీ అధిష్టానంకి మా పార్టీలో గొప్పతనం డిసిప్లిన్ కలిగిన పార్టీ. అధిష్టానం ఏది డిసైడ్ చేస్తే కింద గ్రౌండ్ లెవెల్ కార్యకర్త వరకు కూడా దాన్ని శిర్సావహిస్తాం. కొత్త పాత నీరు కలిసిపోయాయా బీజేపీలో? నడుస్తూనే ఉంటాయి, కలుస్తూనే ఉంటాయి. కలిసే కదా ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా కూడా ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళకి పాతగా వచ్చిన వాళ్ళకి పడట్లేదు అని వినిపిస్తుంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి, ఇంకా అంటనే ఉంటారు. ఒక నలుగురున్న ఫ్యామిలీలో ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. అట్లాంటిది మా పెద్ద పార్టీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూర్చొని మేము క్లియర్ చేసుకుంటాం. చికోటి ప్రవీణ్ ఇంకో 4 ఏళ్ళు పోటీ కోసం ఎదురు చూస్తాడా, లేకపోతే ఈ లోపే ఏదైనా పదవిని ఆశిస్తారా? పదవి అంటే నాకు పార్టీకి పని చేయాలని ఉంది, బీజేపీ పార్టీకి. సో పదవి ఇస్తే ఇంకా గట్టిగా పని చేయగలుగుతాం. సో దట్ ఆల్సో హైకమాండ్ నోస్ వాట్ టు డూ. చికోటిని ఎట్లా వాడుకోవాలో హైకమాండ్కి తెలుసు. సో వాళ్ళు ఎనీ టైం ఇచ్చినా ఇవ్వకుండా ఏం చేసినా ఐఎమ్ ఫర్ బీజేపీ. అంటే త్వరలో ఏదో ఒక లీడర్ గా చూడబోతున్నాం అంటారా? ఏమో మీ మాటలు బట్టి. ఇప్పుడు లీడర్ కాదా అంటే మనకంటూ ఒక పొజిషన్ ఉంటే అది వేరు. నాకున్న పొజిషన్ ఒక ఎమ్మెల్యేకి మంత్రికి కూడా ఉండదు ప్రజలలో. ప్రజలు నేను ఎక్కడ పోయినా ప్రజలు గుర్తిస్తారు, ఎక్కడ పోయినా ప్రజలు సాధారణంగా వెల్కమ్ చేస్తారు. ప్రజలకు ఏమైనా చేయాలి అంటే పార్టీలో కూడా ఒక డెఫినెట్ గా, అందుకే అది డెఫినెట్ గా బీజేపీ గుర్తిస్తుంది, డెఫినెట్ గా పోస్ట్ ఇస్తుంది. ముందు మంచిగా నాకు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో మా బీజేపీ పార్టీ అధికారంలో చూడాలని కోరిక. సో డెఫినెట్ గా ఇట్ విల్ బి ఫుల్ఫిల్. ఇప్పుడు కూడా క్యాషినో మీద మీకు ఇంకా నడుస్తుందండి? అది ఒక లీగల్ బిజినెస్ అది. సో లీగల్గా ఉన్నప్పుడు దానికి తప్పులేదు కదా, అదేం రాంగ్ కాదు కదా. చాలా మంది మీడియాలో తెలియక అప్పట్లో స్టార్టింగ్లో క్యాసినో అంటే ఏదో ఇల్లీగల్ జరుగుతుంది అనుకున్నారు. చాలా మంది ఇప్పుడు తెలుసుకున్నారు దాని గురించి. సో కొందరు రావడం కూడా జరిగింది. సో ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగలైజ్డ్. గవర్నమెంట్ ట్యాక్సెస్ కడతాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన చోటే కదా నడుపుతుంది. రైట్. కాస్త మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఎలా ఫీల్ అవుతూ వచ్చారు? అంటే చికోటి ప్రవీణ్ ఒక వ్యాపారవేత్తగా తన పని తాను చేసుకుంటూ హిందూ టెంపుల్స్ గురించి వెళ్తున్నప్పుడు సడన్ గా ఈడీ రైట్స్, ఇంటికి రావడము, పిల్లలు, ఇది ఎలా స్ట్రగుల్ పడ్డారు, ఎలా దాన్ని అధిగమించారు? బేసిక్ గా మాది స్ట్రాంగ్ మైండెడ్ ఫ్యామిలీ అండి. నా వైఫ్ అయితే వెరీ స్ట్రాంగ్, నా సన్ స్ట్రాంగ్, మా డాటర్ చిన్నది, అది కూడా షీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్. సో దే నో వాట్ ఈస్ చికోటి ప్రవీణ్. సో నెగిటివ్ వచ్చినా కూడా డెఫినెట్గా హర్ట్ అవుతారు ఎవరైనా. అండ్ మా నాన్న, నా హస్బెండ్ ఎదుర్కొనే సత్తాగాలోడు కాబట్టి హీ కెన్ మేనేజ్ థింగ్స్ అని స్టిల్ మై వైఫ్ బిలీవ్స్. సో తన గ్రేట్ సపోర్ట్ వల్ల ఐ కెన్ ఓవర్కమ్ ఇట్. ఎప్పుడు చెప్పలేదా ఎందుకు మన బిజినెస్ ఏదో మనం చేసుకుందాం, నువ్వు ఈ హిందుత్వం అని పార్టీలని వెళ్ళబట్టే మన మీద సెక్యూరిటీ ఇష్యూస్, ఈ థ్రెటనింగ్ టైప్ ఆఫ్ థింగ్స్ వస్తేనే చెప్తుంది. తనకి భయం అదే, ఎవరైనా అటాక్ చేస్తారా హిందుత్వం మీద, ఆ టైప్ తప్పించి మిగతా ఎప్పుడు కూడా షీ వోంట్ ఫీల్ ఫియర్. సో అప్పుడు అట్లాంటి సందర్భాలలో నాకు మధ్యలో థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు కొంచెం షీ వాజ్ డిస్టర్బ్డ్, అదర్వైజ్ ఏం లేదు. ఇప్పటి వరకు మీ వైఫ్ కి మీరు ఏదైనా చెప్దాము అనుకొని చెప్పలేక ఆగిపోయిన విషయాన్ని మా ఛానల్ ద్వారా చెప్తారా? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఓపెన్ బుక్, ప్రతి ఒక్కరికి ఉంటది ఏదైనా. అట్లాంటిది ఏం లేదు. పోనీ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మూమెంట్ లో మీ బర్త్డే సందర్భంగా మీ మనసులో మీ వైఫ్ కి ఏం చెప్పాలనిపిస్తుంది? నేనేం చెప్తా, తన సపోర్ట్ వల్లనే స్టేజ్ కొన్నా అని చెప్తాను. మీ ఛానల్ ద్వారా చెప్పగలుగుతాను. అంతేనా? ఇంకేం చెప్పగలుగుతానండి, యంగ్ ఏజ్ కాదు కదా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పనీకి. రైట్. మీ అబ్బాయికి రోల్ మోడల్ గా లైఫ్ లో ఎలా ఎదగాలని కానీ, లేకపోతే ఈస్ డూయింగ్ హిస్ LLB 3rd year. సో వాడికి జడ్జి వైపు ఇంట్రెస్ట్ ఉంది, సో సివిల్స్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో నన్ను అడిగితే మాత్రం నేను లా సైడే ఇంట్రెస్ట్ చూపించిన. సో దీనికి కూడా కొందరు ఎదవలు ఏమంటారు అంటే, నీ కేసులు అయితే మీ అబ్బాయి వాదిస్తాడా అని చెప్పి అనే మాటలు ఉన్నాయి. సరే, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో లా వైపు ఉంటే కొంచెం జస్టిస్
బాగుంటుంది, చెప్పనీకి జస్టిస్ చేయడానికి బాగుంటుంది, ఫాస్ట్ జస్టిస్ కావాలి. ఇండియాలో చాలా కేసెస్ కొన్ని ఏళ్ళుగా మురుగుతున్న దశలో ఉన్నాయి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేసి జస్టిస్ ప్రాపర్గా రావాలని చెప్పి పాపా బాబు ఎవరి ఇష్టం బాగా? అట్లా ఇద్దరు ఇష్టమే, అయితే పాప చిన్నది కాబట్టి కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది. రైట్. పక్షులు జంతువులు కాకుండా చికోటి ప్రవీణ్ ఇంకా బాగా ఇష్టపడేది వాడి తర్వాత స్థానంలో ఏది? నేను అదే ఎగ్జైట్మెంట్ కావాలంటే నేను ఈ పక్షులు జంతువులను చూస్తూనే, నేను వెళ్తే కూడా టూర్కి వెళ్తే కూడా నేను నేచర్కి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళాం, టు సఫారీస్కి వాటికి. సో ట్రెక్కింగ్స్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్తా. ఒక 20 years బ్యాక్ కింగ్ కోబ్రాస్ పై కొన్ని రోజులు రీసెర్చ్ చేసిన. సో రోమ్ విటాకర్తో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్. సో గరియాల్స్ అనే ఒక ఇండియన్ బ్రీడ్ ఆఫ్ క్రొకడైల్స్, ఇండియన్కి సంబంధించిన ఒక వెరైటీ ఆఫ్ క్రొకడైల్స్ ఉంటాయి, అది కూడా అంతరించిపోయే దిశలో ఉన్నాయి. సో అతనేమో దానిపైన కింగ్ కోబ్రాస్ పైన చేశారు. అతను వెంబడి ఒక 5-6 times నేను వెస్టర్న్ ఘాట్స్లో షిమోగాలో వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఇష్టం ఉండే రీసెర్చ్ చేయాలని, కానీ దానికి లైఫ్ అంతా అంకితం చేయాల్సి వస్తుంది. ఒక రీసెర్చ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో కుదరలేదు, బిజినెస్ పరంగా, మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ పరంగా కుదరలేదు. సో ప్యాషన్కి వెళ్ళేవాడు. మీరు ఇది లైఫ్లో అచీవ్ చేయాలనుకున్నాను ఇంకా కాలేదు అని ఫీల్ అవుతున్నది ఏదైనా ఉందా? పొలిటికల్గానే ఐ నీడ్ టు డూ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్. సో టార్గెట్ అంతా పొలిటికల్గానే. బాగా ఇష్టమైన ప్లేస్? మౌంటైన్స్ ఉన్న ప్లేసెస్ ఇష్టం, ఎక్కడైనా సఫారీస్ కానీ, జంగల్ సఫారీస్, న్యాచురల్ హ్యాబిటేట్ డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్లేసెస్ ఇష్టం. నేను కొంతమంది లీడర్స్ పేర్లు చెప్తాను, ఒక్క ముక్కలో వాళ్ళ గురించి చెప్పాలి. మోదీ గారు కారణ జన్ముడు. ఇందిరాగాంధీ గురించి ఏం కామెంట్ చేయగలుగుతాం? రాహుల్ గాంధీ పాపులర్ అనే చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి ఏదో అనుకున్నా ఏదో ఉన్నాడు. కేసీఆర్ ఒక మంచి నాయకుడు కానీ గతి తప్పిపోతున్నాడు అత్యాశ వల్ల. కవిత ఏముంటుంది, లిక్కర్ అని అంటారు కదా. బండి సంజయ్ కోరాత యోధుడు. అసదుద్దీన్ ఓవైసీ నీచుడు. రైట్. ఫైనల్గా మీ ఇంటర్వ్యూ చూస్తున్న మా ప్రేక్షకులకి మీ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? డ్రగ్స్కి యువతరానికి ఒకటి చెప్తా, డ్రగ్స్కి దూరంగా ఉండండి. లైఫ్ అంటే ఒక స్మాల్ లైఫ్, ఎంజాయ్మెంట్ చేయండి, అన్నీ చేయండి, ఏది డ్రగ్స్కి చేయొద్దు. మిగతా ఏమన్నా మందు తాగండి, ఏమని చేయండి, పరిమితికి మించి చేయొద్దు. పరిమితిలో ఉంటే ఏదైనా మంచిది, పరిమితికి మించితే విషం అవుతుంది. సో గుడికి వెళ్ళండి, హిందువులు ధర్మాన్ని పాటించండి, బొట్టు ధరించండి, వారంకి ఒక రోజున గుడికి వెళ్ళండి. మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత యంగ్ జనరేషన్ పై ఉన్నది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో అందరూ కూడా సనాతన ధర్మం పాటిస్తూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే పుట్టినరోజు నాడు కూడా టైం ఇచ్చి చాలా విషయాన్ని తెలియజేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చికోటి ప్రవీణ్ లైఫ్ లో క్యాషినోకి ఎంత ప్లేస్ ఉంది, బీజేపీకి ఎంత ప్లేస్ ఉంది, కుటుంబానికి ఎంత ప్లేస్ ఉంది, జంతు ప్రేమికుడిగా ఎంత ప్లేస్ ఉంది, అసలు మీకున్న చాలా డౌట్స్ కి ఒక ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇక హిందుత్వం గురించి మాట్లాడాలి అని అంటే ఎవరిదైనా ఒకటే మాట, ప్రపంచం ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి అంటే బ్రతకాల్సింది, బ్రతికించాల్సింది కూడా హిందుత్వాన్ని. దానికోసం కొత్తగా ఎవరు రానవసరంలే. ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మానికి ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఆ మార్గంలోనే ముందుకెళ్తాను, ఆ మార్గమే ఏదో ఒక రోజు నాకు విజయం అందిస్తుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఇప్పటి వరకు గెలిచిన దాఖలాలే కానీ ఓడినవి చూడలేదు. ధర్మంలో కష్టాలు ఎక్కువ ఉండొచ్చు, ఆ ధర్మం కాసేపు సంతోషంగా ఉన్నా చివరికి ఓటమి తప్పదు అనే విషయం నా లైఫ్ లోనే కనిపించింది. క్యాషినో అనేది నెగిటివ్ అవుతుంది అని కొంతమంది ప్రయత్నం చేసినా ఈ రోజు నేనేంటి అనేది ప్రపంచానికి తెలియడానికి కారణం అయింది. కాబట్టి నా ధర్మ మార్గంలోనే నేను వెళ్తాను, నేను చెప్పాలనుకున్నవన్నీ ముక్కుసూటిగా చెప్పేస్తాను అంటూ లెజెండ్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పేశారు చికోటి ప్రవీణ్ గారు. ఇలాగే మరొక నేతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మనసులో మాటల్ని మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నాను. స్టే విత్ us.